విద్యార్థినులు అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ బ్యానర్ వేశారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నాను. అంటే గురువుని సత్కరించుకోవడం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అంటే మనం గురువుని సన్మానించుకోవడం, ప్లస్ మనం 26 తర్వాత కలుస్తున్న ఈ సంతోష సందర్భంలో మనం గురువుని సన్మానించుకోవడం ఆత్మీయ సమ్మేళనం ఒక ఉద్దేశం. అక్కడ 2 ఫోటోలు ఉన్నాయి. ఎవరు? ఒక విద్యావేత్త, తత్వవేత్త, తర్వాత శాస్త్రవేత్త, తర్వాత మహానుభావ శ్రీ కేసీఆర్ గారు, మా గురువులు, స్కూల్ నుంచి మా గురువులు అతను. అలాంటి ఇంట్లో పుట్టిన మన హరిసార్ గారు ధన్యులు. ఈరోజు మనం ఈ సందర్భంగా ఆ గురువుని సన్మానిస్తున్నామంటే చాలా గొప్ప విషయం. గురువులు పడిన తపన, వాళ్ళ ఘనత ఎప్పటికీ తరగలేదు. కాబట్టి వాళ్ళు మనకు నేర్పించిన శిక్షణ, క్రమశిక్షణ వల్లే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము. అవునా కదా? మనం ఈ రోజు కలిసినామంటే ఆ గురువుని సన్మానించుకోవడం ఒక అభివృద్ధి కారణం, దానికి ఒక ఉద్దేశం. నేను చాలా మాట్లాడాలనుకున్నాను, కానీ ఈరోజు మాట్లాడలేకపోతున్నాను. ఎంతమందిని చూసిన సందర్భంలో నాకు మాట రావడం లేదు. మా గురువులు బోధించిన క్రమశిక్షణ వల్లే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఈ గురువులు బోధించిన విద్య వల్లే మన ప్రభుత్వంలో 32 శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో పనిచేసే ప్రతి హోదా గల అధికారులు కాజేసి ఈ గురువుని సన్మానించడం అంటే ఒక గొప్ప సందర్భం. ఇలాంటి సందర్భంలో మనమంతా కలిసినామంటే చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మనం ఇలాగే ఒక స్నేహభావంగా, ఒక మిత్రులుగా కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఒక కుటుంబంలో 4 ఉన్నారంటే ఆ 4 చచ్చిపోయిన తర్వాత మోసేవాళ్ళు కాదు. ఆ 4లో ఏమన్నా కష్టం ఉంటే ఆ 3 తోడుంటారని మీ అందరూ మీ పిల్లలకి బోధిస్తారని నా ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంలో నేను చెప్పేది ఒకటే, మేమంతా కలిసి ఉండాలి. ఒక స్నేహితుడికి ఏదైనా కష్టం వచ్చినా, కాలేజీకి ఏదైనా మనం ఎప్పుడైనా సహాయపడాలన్నా మనమంతా ఒక తోడు ఉంటాము, సహాయం చేస్తామని ఒక వాగ్దానం మీద మాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.